హాయ్ అండి అందరికీ. నేనిప్పుడు ఎండు చేపలు, మామిడికాయ, టమాటా, ఆనియన్స్ వేసి అయితే కర్రీ వండుతున్నాను. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 పావులు ఆయిల్ వేసుకొని ఎండు చేపలు తల, తోక తీసేసి వేంపుకోవాలి ఆయిల్‌లో. ఆయిల్‌లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకొని ఒక కటవర్లో తీసుకొని అదే ఆయిల్‌లో ఆనియన్స్ వేంపుకోవాలి. ఆనియన్ తొందరగా వేగాలంటే ఉప్పు వేయాలి. వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై కావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకున్న తర్వాత టమాటా, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు వేయాలి. మామిడికాయ ముక్కలు చెక్కు తీసి ఇట్లా ముక్కలు కట్ చేసి వేయాలి. వేసిన తర్వాత ఒక 10 నిమిషాల లోపు మధ్యలో ఒకసారి కలపాలి. ఇది సెకండ్ టైము. 10 నిమిషాల తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 చెంచాల కారం వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం పులుపు కదా కలిసిపోతుంది పులుపు లేకుండా. ఆ తర్వాత వేంపి పెట్టిన ఎండు చేపలు వేసి ధనియాల పొడి వేయాలి. 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ అయిన తర్వాత స్టీల్ బౌల్లోకి వెళ్ళి మార్చిన